నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి గవర్నమెంట్ రీసెంట్ టైంలో పాన్ 2.0 అనేటువంటి ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. పాన్ 2.0 ప్రాజెక్ట్ ఎందుకోసం అనేది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే డిజిటల్ ఇండియాలో భాగంగా మన భారతదేశంలో అందరినీ కూడా పాన్ సర్వీసెస్ని డిజిటల్గా వాడుకోవడానికి అందరికీ ఈజీగా అవైలబిలిటీ ఉండడం కోసం డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా పాన్ 2.0 ప్రోగ్రామ్ అనే ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చిందనమాట. సో గవర్నమెంట్ దీనికోసం నియర్లీ 1,435 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది ఈ పాన్ 2.0 అనేటువంటి ప్రాజెక్ట్ కోసం. అండ్ ఈ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ పే చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ట్యాక్స్ పేయర్స్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది టెక్నాలజీ తోటి ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ పాన్ కార్డ్ అండ్ మనం జనరల్గా పాన్ కార్డ్ వింటూ ఉంటాం. ఇది ఎందుకోసం అంటే బిజినెస్ చేసే వ్యక్తులు వాళ్ళ యొక్క ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేయడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక పర్టికులర్ ఐడి నెంబర్. సో ఈ ఐడి నెంబర్ ద్వారా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ ఆదాయంకి తగ్గట్టుగా వాళ్ళు ఇక పేమెంట్ ట్యాక్స్ అనేది చేస్తున్నారో లేదో ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో అదే గవర్నమెంట్కి వచ్చేటువంటి పేమెంట్స్ కానీ ఏవైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాటి గురించి డేటా తెలుస్తుంది పాన్ కార్డ్ వల్ల. సో ఇక్కడ జనరల్గా ఈ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్గా ఉపయోగపడుతుంది. అంటే బిజినెస్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా కలిగి ఉంటారు అనమాట. నార్మల్గా మనకి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఎలా ఉంటాయో అలాగే పాన్ కార్డు కూడా బిజినెస్ ఐడెంటిఫికేషన్ కార్డుగా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు రాబోయే టైంలో ఈ డిజిటల్ టెక్నాలజీని ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగించడం వల్ల ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ ఐడెంటిటీని ఇంకా గ్రో చేసుకోవడానికి బాగా పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా పే చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంతవరకు సబ్సిడీ కనుక కేటాయిస్తే వాళ్ళు ఎక్కువగా పాన్ కార్డ్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది దొరుకుతుంది. గవర్నమెంట్కి కూడా వాళ్ళ ఆదాయం గురించి ఒక పర్టికులర్ క్లారిటీ వచ్చినప్పుడు సబ్సిడీ స్కీమ్స్ అనేవి అవైలబుల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇలా ఏదైతే పాన్ 2.0 ఇచ్చారో అది పాన్ ఆర్ టాన్ సర్వీసెస్ అనేవి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నెంబరు, టెంపరీ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ లాగా ట్యాక్స్ పేయర్స్కి ఇచ్చే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఏ విధంగా అంటే కార్డు ప్రాసెస్లో జనరల్గా యూజ్ చేస్తూ ఉండటమే కాకుండా ఇలా ఒక డిజిటల్ ఐడెంటిఫికేషన్ లాగా తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి డిజిటల్ ఐడెంటిటీ కార్డ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ సర్వీస్ అనేది ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉన్నప్పుడు మన ఐడెంటిటీని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాము, వేరే వాళ్ళకి అది ఉపయోగపడదు అనమాట. సో మనకు ఒక సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫాస్టర్ సర్వీస్ డెలివరీ అనేది కూడా ఇందులో అవైలబిలిటీ చేశారు పాన్ 2.0 ప్రాజెక్ట్లో భాగంగా. అండ్ ఈ యొక్క పాన్ సర్వీస్ కావచ్చు, ట్యాక్స్ పేయింగ్ సర్వీసెస్ కావచ్చు ఏవైతే ఉంటాయో మనం చెల్లించేటువంటి కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అంటే ఆర్థిక శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంటుంది అండ్ మోడీ గారి ఆధ్వర్యంలో అన్నమాట. అండ్ ఇట్లా డిజిటల్ ఇండియా గోల్స్లో సాధించడానికి భాగంగా మనం ఇప్పుడు నియర్లీ 78 కోట్ల వరకు కూడా పాన్ కార్డులు అనేవి ఇష్యూ చేయడం జరిగింది. నియర్లీ 90% ఇండివిజువల్స్కి అంటే పర్సన్ టు పర్సన్ 98% మంది కూడా బిజినెస్ చేసే వ్యక్తులు ఈ పాన్ కార్డులు అనేవి వాళ్ళ బిజినెస్ ఐడెంటిటీ కార్డ్స్గా వినియోగించుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో గవర్నమెంట్కి వచ్చేటువంటి ట్యాక్స్ అనేది కూడా కరెక్ట్గా రావడానికి ఇలా పాన్ కార్డ్స్ యూజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో పాన్ కార్డ్స్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసమే ఈ పాన్ 2.0 అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా అందరినీ పాన్ కార్డ్స్ని తీసుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది, డిజిటల్గా పాన్ కార్డ్స్ అనమాట. సో టీచర్ యాప్ ఏదైతే ఉందో అది మన దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని సహాయపడడం కోసం ఈ టీచర్ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టీచర్ యాప్ ద్వారా ఏంటంటే టీచర్స్కి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళు స్టూడెంట్స్తో కలవడానికి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ
మనకి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ టీచర్ యాప్ ఏదైతే ఉందో ఆ టీచర్ యాప్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు వరకు మనకి క్లాస్ రూమ్ టీచింగ్ మాత్రమే తెలుసు. బ్లాక్ బోర్డ్ ఆర్ వైట్ బోర్డ్ యూజ్ చేసి వాళ్ళు చెప్పేటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో చేరువవుతుంది. అలా కాకుండా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి కనుక ఎడ్యుకేషన్ని అన్ని చోట్లకి ఇవ్వగలిగితే రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి కూడా వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది సాధ్యపడుతుంది అనమాట. అండ్ ఇలా చేయడం ఎందుకోసం అంటే ఈ టీచర్ యాప్ని ఇంప్లిమెంట్ చేసింది ఎందుకోసం అంటే కెపాసిటీ బిల్డింగ్ కోసం అండ్ ఇన్నోవేటివ్ కంటెంట్. సో ఒక్కొక్క ఎడ్యుకేటర్లో ఒక పర్టికులర్ టాలెంట్ ఉంటుంది. ఏ విధంగా స్టూడెంట్స్ని నడిపించే క్రమంలో ఒక్కొక్కరికి పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళకి ఈజీగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పే విషయంలో చాలా స్కిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా కంటెంట్ని వాళ్ళకి నేర్పించడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో అందుకోసమే ఇన్నోవేటివ్ కంటెంట్ వైజ్గా ఉండటం అనేది ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే టీచర్స్ యాప్లో ఉండేటువంటి టీచర్స్ అందరికీ కూడా ఒక కమ్యూనిటీ అనేది కేటాయించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఎడ్యుకేషన్లో చెప్పే విధానంలో ఇంకా ఏ చేంజెస్ చేసుకోవాలనేది ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా మందికి స్టూడెంట్స్కి నేర్పించే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా చేయబడుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఒక స్టూడెంట్ మారాలి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఒక స్టూడెంట్ కనుక మారాలి అంటే ఆ స్టూడెంట్‌ని నడిపించేటువంటి టీచర్స్ ఎంతో కృషి చేసినప్పుడే మారుతుందనమాట. అందుకే వాళ్ళని కర్మయోగిస్‌గా పిలుస్తూ ఉంటాం. సో వాళ్ళే విద్యార్థి యొక్క జీవితాన్ని మార్చగలరు. అందుకోసమే టీచర్స్‌కి వాళ్ళ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే ఎక్కువ మందికి చేరువవ్వడానికి కూడా ఈ టీచర్ యాప్ అనేటువంటిది తీసుకొని వస్తున్నట్లుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తెలియజేశారు. సో నయి నయీ చేతన 3.0. సో నయీ చేతన 3.0 ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే ఉమెన్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మహిళల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. దేని నుండి మహిళల్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే జెండర్ బేస్డ్ వయలెన్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ నయీ చేతన 3.0 అనేటువంటి ప్రోగ్రామ్‌ని తీసుకొని రావడం జరిగింది. ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారండి? ఎందుకోసం ఇంపార్టెంట్? ఇది కూడా మనకు తెలుసుకోవాలన్నమాట. సో నయీ చేతన 3.0 అనేది ఉమెన్‌ని జెండర్ వయలెన్స్ నుంచి కాపాడడానికి ఉపయోగించేటువంటి ఒక స్కీమ్ అన్నమాట. అండ్ ఇక్కడ మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ నయీ చేతన అనేటువంటి క్యాంపెయిన్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉన్నటువంటి స్వయం సహకార గ్రూప్స్, మనం వాటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. అలాంటి గ్రూప్స్ ద్వారా జెండర్ వయలెన్స్‌ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి నాలెడ్జ్‌ని వాళ్ళు ఏ విధంగా గృహహింసని ఎదుర్కోవాలో నేర్పించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మహిళలకి వాళ్ళ యొక్క హక్కుల్ని నేర్పిస్తూ వాళ్ళ గృహహింస నుండి వాళ్ళు తప్పించుకునేలాగా చేయడం కోసమే ఈ యొక్క నయీ చేతన అనేటువంటి క్యాంపెయిన్స్‌ని ప్రతి ఒక్క గ్రామంలో, పట్టణాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఏది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఆర్గనైజ్ చేస్తుంది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ నయీ చేతన 3.0 అనే 2.0 అండ్ 3.0 ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇది ఉన్న ప్రోగ్రామ్ ఇప్పుడు 3.0 అనేది కొత్తగా ఇంకొక వెర్షన్ అనేది ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ గ్రామాలకి ఈ సేవలు అనేవి పంపించడం జరిగింది. అండ్ ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే గ్రామీణ మహిళలకి గృహహింస నుండి ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, నాలెడ్జ్‌ని ఇవ్వటమే ఈ యొక్క నయీ చేతన 3.0 యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆల్రెడీ
ఇంతకుముందు లాస్ట్ వర్షన్ నయీ చేతన 2.0 ఏదైతే ఉందో దానికోసం 5.5 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఈ యొక్క క్యాంపెయిన్ ద్వారా నియర్లీ 3.5 కోట్ల మంది ప్రజలకి అవగాహన అనేది కల్పించారు. ఈ నయీ చేతన 3.0 ఏదైతే ఉందో దాని ద్వారా చాలా మంది మహిళలకి గృహహింసను ఎదుర్కోవడానికి బలం అనేది చేకూరబోతుంది. అది కూడా గ్రామీణ ప్రాంతాలని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రోగ్రామ్ని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.